సాయి షిండే బాయ్స్. ఓకే. ఒకసారి నేను అది దాంతో ప్రారంభించండి. ఓకే, సూపర్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినాయా? కేపాల్ ఒకరి చేయాలి. ఎందుకంటే కేఏ పాల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు కేఏ పాల్ చాలా అంటే ఘోరంగా ఉండే అనమాట. ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు పప్పు, ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, మీరు అందరూ చూడాలి. రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సీఎం గారి వాయిస్. బిడ్డ నువ్వెంత, నీ బతికెంత? 90 వేస్తే కూసావు, ఫుల్ వేస్తే పండవు, నువ్వు నన్ను అంటావు. రా చూసుకుందాం రా బిడ్డ, ఖబర్దార్ చెప్తుంది అలా. ఆయన చూస్తే మల్లారెడ్డి గారి ఫేమస్ డైలాగ్ మనకి. కష్టపడ్డానా, పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా మల్లారెడ్డి, అరే రేవంత్ రా చూసుకుందాం బిడ్డ. నారా లోకేష్ గారి వాయిస్. ఈరోజు జగన్ ప్రభుత్వం చూస్తే ఒక్కసారి మీరు చూడండి, ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు. ఇప్పుడు బాలయ్య గారి వాయిస్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. బాహుబలి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. ఇప్పుడు మన ప్రభాస్ గారి అమరేంద్ర బాహుబలి అన్న నేను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, బిగ్ టీవీ ఖతర్నాక్ వార్తలు అనుకుంటా మన ముందుకు వస్తుంటారు కదండి టీవీలో. అతన్ని సాయి కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన చాలా చక్కగా చాలా వాయిసెస్ కూడా మిమిక్రీ చేస్తుంటారు. ఆయన ప్రైమ్ లైన్ లో కూడా చాలా పాత్రలు కూడా పోషించడం జరిగింది. ఆయన చాలా వాయిస్లు కూడా మిమిక్రీ చేయడం జరిగింది. ఇలా మనం సాయి కుమార్ గారితో ఉన్నాము. మిమిక్రీ ఎలా నేర్చుకున్నారు అండ్ ఎలా ఉంది వాళ్ళ లైఫ్ ఇప్పుడు అని తన మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే. నమస్తే పప్పు గారు, హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ అండి. అసలు బిగ్ టీవీలో వింటుంటే మీ వాయిస్ ఇప్పుడు విన్నట్టే ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో స్క్రోల్ అవుతుంటది వాయిస్. ఎలా అసలు ఎలా ఇస్తుంటారు వాయిస్, ఎప్పుడు ఇస్తారు ఏంటిది? అంటే మామూలుగా బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి కూడా 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ నుంచి మిమిక్రీ చేస్తుండేవాడిని. అప్పటి నుంచి కూడా చిన్న చిన్న వాయిసెస్ ఇవన్నీ చేస్తుండేవాడిని. దాని తర్వాత వచ్చిన తర్వాత ఒక బాగా అంటే పోకిరి 2006 ఆ టైంలో పోకిరి వచ్చిందన్నమాట. సాయిజీ షిండే వాయిస్ రిపీటెడ్గా చూస్తుండే అనమాట ఆ సినిమా. దాని తర్వాత వై నాట్ వీ కెన్ డూ దిస్ వాయిస్ అని చెప్పి నాకు బాగా పేరు తెచ్చిందంటే సాయిజీ షిండే వాయిస్ అండి. సాయి షిండే వాయిస్. ఒకసారి నేను అది దాంతో ప్రారంభించండి. ఓకే, సూపర్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినాయా? కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? మీరు జడ్జితో మారే ప్రైస్ సార్ కొంచెం వెటకరంగా మాట్లాడతారు సార్. వేటాకరం కాదు, సీరియస్. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. నిన్న ఎవడెవడో కలుసుకుని చచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. మీరు వచ్చి నిమ్ముకును రజనీ పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు. నిజానికి అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు. కడపాకింగ్ అనీతి 200 సెంటర్స్ 100 days. అంటే మీరు వైలెన్స్ చేస్తున్నారా సార్? ఇలా ఉంటుందండి. సూపర్. షిండే గారు మాట్లాడినట్టే ఉంది. సేమ్ చాలా రోజులు మూవీస్ లో కూడా కనిపిస్తున్నారు. అప్పుడు ఈ మధ్య అప్పుడు చాలా విలన్ అంటేనే ఆయన ఉండేది. కామెడీ కానీ ఆయన కానీ విలన్ కానీ చాలా బాగా సెట్ అయ్యాడు. ఓకే, మిమిక్రీ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది ఒక వాయిస్ మనం ప్రాక్టీస్ చేయడానికి? అంటే రిపీటెడ్ గా మనం మూవీస్ చూస్తుంటే ఆ పర్టికులర్ పర్సన్ ని చూస్తుంటే అయిపోద్దండి. ఎందుకంటే అతను స్పెషల్ వాయిస్ ఉందనుకో మనం పట్టేయచ్చు ఆ వాయిస్ ని. ఓకే, కొంచెం చూసామనుకో రిపీటెడ్గా మనం 2 or 3 4 times కానీ 5 times కానీ మనం రిపీటెడ్గా చూసినామనుకో ఖచ్చితంగా ఆ మాడ్యులేషన్ ఒకటి పట్టేస్తే మనం మిమిక్రీ అనేది కొంచెం ఈజీగా అయిపోతుంది. ఓకే, అండ్ మీరు సీన్ సితారాలో చాలా వరకు మీరు కేపాల్ గారి వాయిస్ చాలా ఇమిటేట్ చేశారు. అతని క్యారెక్టర్ ఒకసారి కేపాల్ గారి వాయిస్ చేయాలి. ఎందుకంటే కేఏ పాల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు కేఏ పాల్ చాలా అంటే ఘోరంగా ఉండే అనమాట. చాలా మంచిగా అందరికి బ్లెస్సింగ్స్ ఇచ్చుకోండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కొంచెం కామెడీ అయిపోయింది. ఇప్పుడు తెలిసిన విషయం ఆయన మాట్లాడితే కొంచెం బడాయి మాట్లాడుతుంది. ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు పప్పు, ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, మీరు అందరూ చూడాలి. ఏంటి 150 దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చాను. నా బోయింగ్ 747 వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఏంటి పప్పు, నిజమా కాదా? అది ఎందుకోసం వచ్చాను? నీ కోసం వచ్చాను. నువ్వు ఖచ్చితంగా ఈసారి మంగళగిరిలో గెలవాలి. గాడ్ బ్లెస్ యూ నాన్న, గెలుస్తున్నావు. ఆ దేవుడు దేవుళ్ళు నీకు ఖచ్చితంగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కానీ సీన్ సితార్ ఎప్పుడైనా నన్ను పొలు తిట్టేది. అప్పుడే ఘోరం. అసలు ఆ సీన్ సితార్ ఎపిసోడ్స్ అన్ని బాగుంటాయి, చాలా బాగుండేది. పొలిటికల్ సెటైరికల్ గా చాలా బాగుండేది. చాలా బాగా చక్కగా చేస్తున్నారు. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చేశాను. బీటెక్ చేసిన దాని తర్వాత 2016లో నా
అయిపోయింది, బీటెక్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను స్నేహ టీవీ అని ఫస్ట్ స్నేహ టీవీ వెళ్ళాను. అచ్చా. దాని తర్వాత 2 years అక్కడ అయిపోయిన తర్వాత ప్రైమ్ 9కి వెళ్ళాను. ప్రైమ్ 9లో ఆల్మోస్ట్ నేను 5 years చేశాను. ఇప్పుడు నేను ప్రెసెంట్ బిగ్ టీవీ చేస్తున్నాను. బిగ్ టీవీ. ఓకే, ప్రైమ్ 9 నుంచి బిగ్ టీవీకి జర్నీ ఎలా ఉండేది? ఎన్ని సంవత్సరాలు చేశారు ప్రైమ్ 9లో? ప్రైమ్ 9లో 5 years చేశాను. 5 years చేశాను. మన హిట్ అయ్యే ప్రోగ్రామ్స్ చేసాం, మన సీన్ సితారే అట్లాంటి చాలా హిట్ 200 episodes చేసినాం. మీకు కూడా తెలుసు అది, ఎందుకంటే మీరు కూడా ఒక మెంబరే. అవును, 100 episodes లో ఉండే నేను. అందులో బాగుండే. ఇప్పుడు నేను బిగ్ టీవీకి వచ్చి ఒక 8 months అవుతుంది. ఓకే, ఈ షోకి ఎలా వచ్చింది ఆఫర్ మీకు బిగ్ టీవీలో? ఖతర్నాక్ వార్తలు ఫర్ సీన్ సితారే ఈ ప్రోగ్రామ్స్ ఏం చేస్తున్నాను, సో ఇది అని చెప్తే ఓకే మీరు రండి అని చెప్పేసాను. అంటే మా స్పెషల్ గా మనకి ఏమీ చెప్పలేదు. అచ్చా, ఇది చేస్తున్నాము, ఓకే మన టాలెంట్ ఉందండి. మీతో చేసే పార్ట్నర్ ఎవరు బిగ్ టీవీలో? బిగ్ టీవీలో ఇప్పుడు కిరణ్ అని చేస్తున్నాడు. ఇంకో యాంకర్ యాంకర్ గారు, యాంకర్ అని అశ్విని అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఇద్దరికి బాగా సెట్ అయిపోయింది మాటలు. యాంకర్ ఉంటుంది, నేను బయట ఉంటా అంటే గెటప్ చేసుకుంటూ. ఓకే, మీది కూడా ఏదో వాయిస్ దీంట్లో వైరల్ అయింది కదా బిగ్ టీవీలో అప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ ఏదో చెప్పారు. అవునవునండి, అంటే వాయిస్ ఓవర్స్ ఉంటుంది కదా, వాయిస్ ఓవర్ లో మామూలుగా నేను వాయిస్ ఓవర్స్ నేనే ఇస్తుంటాను. నేను ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఆమె కూడా ఇస్తుంటాను అన్నమాట. సో అట్లా ప్యాకేజ్ వెళ్తూనే ఉంటాయి. అదే వెళ్తారు. ఓకే, మాకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సీఎం గారి వాయిస్ ఇమిటేట్ చేయరా? ఓకే అండి, ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వాయిస్ ప్రత్యేకంగా ఎవరు మీరు చేసి చూడలేదు అనుకుంటా. చాలా వరకు అయితే వినలేదు కదా. ఓకే, కూలగొడతాడే ఈయన నా ప్రభుత్వాన్ని కూలగొడతావా బిడ్డ? రాసి పెట్టుకో కేసీఆర్. ఇప్పుడు చెప్తున్నా, నేను కార్యకర్త నుంచి వచ్చిన, నేను సీఎం ముఖ్యమంత్రినైనా బిడ్డ నువ్వెంత నీ బతికెంత. 90 వేస్తే కూసావు, ఫుల్ వేస్తే పండవు, నువ్వు నన్ను అంటావు. రా చూసుకుందాం రా బిడ్డ, ఖబర్దార్ చెప్తుంది ఇలా రేవంత్ రెడ్డి గారు. మామూలు సింపుల్ ఓకే, వస్తాడా పప్పు? సరే ఈయనే కూర్చున్నాగా, మరి ఆ కేసీఆర్ని రమ్మని చెప్పిడికి ఆయనతోనే మాట్లాడతా. ఆయననే నాకు ప్రజెంట్ మొత్తం అన్ని అడిగితే ఇప్పుడు రమ్మని పుట్టిగానేనా మొత్తం లెక్క చెప్పాలిగా. అప్పులకు పెంత చెప్పిండో రాష్ట్రానికి అవన్నీ చెప్పమని ఇట్లా మాట్లాడుతున్నా మామూలు మాట్లాడు. కానీ ఇది రేవంత్ రెడ్డి గారి వాయిస్ చాలా తక్కువ, అసలు ఎవరు కూడా నేను చూడలేదు. ఆ వాయిస్ రావాలంటే చాలా కష్టమైంది, అసలు ఎవరు ట్రై చేయలేదు. చాలా సన్న గొంతు. కొడతావా ప్రభుత్వాన్ని కూలగొడతావా? దా బిడ్డ చూసుకుందాం. కొంచెం గట్టిగా మాట్లాడి సన్న వాయిస్ వస్తే కదా. ఎప్పుడైనా కలిసారా రేవంత్ రెడ్డి గారిని సీఎం అయినప్పటి? సీఎం అయినాక కలవలేదండి, దాని ముందు కలిసారు. ఓకే, ఎలా మాట్లాడారు? చాలా మంచి డౌన్ టు ఎర్త్ పర్సన్. ఓకే, ఇప్పుడు మీరు కేసీఆర్ గారి వాయిస్ చేయరా? మాజీ సీఎం, తెలంగాణ సీఎం. ప్రభుత్వం కూలిపోయిందని ఎవరు బాధపడదు. ఏమే కూలిపోతుంది, అప్పుడప్పుడు వస్తుంటాయి పోతుంటాయి. డెఫినెట్లీ there are many causes and considerations. Don't talk because it's a minor issue. ఓ పొంగిపోతున్నాడు, రాని వస్తాడా, గెలుస్తాడా, మళ్ళా రమ్మని చెప్పు. ఎందుకు గెలిపించారు మరి? ఏం చేస్తున్నాడు? 6 గ్యారంటీలు అన్నాడు, అమలు చేసిండా? ఇట్స్ నాట్ కరెక్ట్, ఐఎమ్ సారీ. సూపర్. ఓకే, మిమిక్రీగా ఎప్పుడైనా స్టేజ్ షోస్ అలాంటి ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఈవెంట్స్, స్టేజ్ షోస్ ఇవి చేస్తుంటానండి. చేస్తుంటారు. బర్త్డే పార్టీస్ కానీ, లేదంటే మామూలుగా మొన్నటి వరకు చెప్పాలో టీడీపీ ప్రాజెక్ట్స్ అట్లాంటివి కూడా చేసింది. ఓ సూపర్. ఈ వాయిస్ ఇమిటేషన్ ఉంటే ఎన్ని ఆఫర్స్ ఉంటాయా? కానీ నాకు కూడా వాయిస్ ఇమిటేషన్ చేయమన్నారు, కానీ అసలు లోకేష్ గారి వాయిస్ అస్సలు రాలేదు. నాకు మీకు టాలెంట్ ఉంది కదండి, ఇట్లా అల్లుకపోతారు ఇక మీకు ఎందుకు అమ్మా. ఓకే, ఆయన చూస్తే మల్లారెడ్డి గారి ఫేమస్ డైలాగ్ మన మల్లారెడ్డిది కూడా మన ఇంతవరకు అదే మల్లారెడ్డి గారి కష్టపడ్డానా, పాలమ్మిన పూలమ్మిన సక్సెస్ అయినా మల్లారెడ్డి. అరే రేవంత్ చూసుకుందాం బిడ్డ, పుట్టుంటనుకున్నావురా మల్లారెడ్డి. సక్సెస్ కాలేజీలు ఉన్నాయి నాకు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. పాలమ్మిన చిన్నప్పటి నుంచి పోయినావాను, నువ్వు పాలమ్మినావు, నేను అమ్మినా, సక్సెస్ అయినా. సూపర్. అదైతే పాలమ్మిన పూలమ్మిన అయితే వైరల్ అయిపోయింది. మీరు అది డైలాగ్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసేలా మల్లారెడ్డి గారి వాయిస్, లేకుంటే దానికన్నా ముందే మీరు ఇమిటేషన్? దానికంటే ముందు మన అప్పుడు ఫేమస్ కదండి. అవును, మొత్తం చాలా మంది ఫేమస్ అవుతుంది, వైరల్ ఫిగర్.
అవును. అంటే ఇక అయిపోయిన తర్వాత మామూలుగా మనం వింటూ ఉంటాం కదా, వాయిస్ వింటూనే ఉంటాం. అయిపోయిన తర్వాత ఎందుకు పట్టొద్దు అని అనుకున్నాం. వాయిస్ మంచిగానే ఉంది కదా, పట్టొచ్చు కదా. ఏమైందా చేస్తా, నాకు కేసీఆర్ ఉన్నాడా, నాకు కేసీఆర్ సార్ ఉన్నాడు. ఓకే, మన ఇప్పుడు ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ చేయండి. జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఎవరైనా చేయొచ్చండి, చాలా మంది చేస్తారు. ఒకటి మాత్రం నిజం చెప్తా ఉన్నా, ఈరోజు పప్పు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు. మీ నాయన అసలు ఏమనుకుంటున్నాడే నా గురించి, నువ్వు ఎంత చక్కడవని, పప్పు అచ్చం పప్పులాగే ఉన్నావని. లోకేష్ అని పిలిచే బదులు పప్పు అని పిలిస్తే ఎంత ముద్దుగా ఉందో అని అంటున్నా. ఒక్కటి ఎంత తీయగా ఉంది. అరే రానియప్ప పప్పును రానియప్ప అరే రానియప్ప అన్నదమ్ములు రానియండి ఇట్లా మనం ఫేమస్ అయింది. అవును. రానియప్ప. ఓకే, అంటే ఈ వాయిసెస్ మనం ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా భయం, అదే వీళ్ళది చేస్తే ఏమైనా అనుకుంటారా, లేకుంటే వాయిస్ ప్రాక్టీస్ చేసి ప్రౌడ్గా ఫీల్ అవుతారా? అసలు ఏంటంటే వాళ్ళు కూడా ఇంకా ప్రెస్టేజియస్ ఫీల్ అవుతారు కదండి. ఇప్పుడు నా వాయిస్ చేస్తున్నాడు పలానా ఓడు అని వాళ్ళకు కూడా ఉంటది కదా కొంచెం. నేనైతే హ్యాపీగానే ఫీల్ అవుతా, ఎందుకంటే వాళ్ళ అమ్మ నేర్చుకున్నా నేను, నాకు వస్తుంది అంటే నాకు గర్వంగానే అనిపిస్తుంది. నాకు ఎప్పుడు నేను భయపడ్డాలు, ఎందుకంటే అతనిలా మాట్లాడుతున్నా అంటే ఇంకా అతను ఒక స్థాయిలో ఉండి, పెద్ద స్థాయిలో ఉండని అనుకుంటచ్చు. ఓకే, సో అట్లా